అందరికీ నమస్కారం. నేటి విద్యా విధానం ఆధునికంగా ఉన్నప్పటికీ మన భారతదేశ సంస్కృతి 3000 ఏళ్ల క్రిందటే ఒక అద్భుతమైన విద్యా పద్ధతి ఉండేది. అదే గురుకులం. ఇది పాఠశాల మాత్రమే కాదు, జీవన విధానం నేర్పించే పవిత్ర స్థలం. అక్కడ విద్యార్థులు కేవలం పాఠాలు మాత్రమే కాదు, శిస్తు, ధర్మం, నీతి, యోగం, ధర్మశాల కూడా నేర్చుకునేవారు. అటువంటి విధానం ఎక్కడికి వెళ్ళింది? అవును, ఇంగ్లాండ్ వాళ్ళు మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులాలు ఉండేవి. మన గురుకులాలు ఎలా మూసిబడ్డాయి? గురుకులాల అభ్యాసం ఎలా ముగిసిపోయిందో తెలుసా? అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. గురుకులాలు సంస్కృతిలో బోధించేవారు. అవే అగ్ని విద్య, వాయు విద్య, జల విద్య, అంతరిక్ష విద్య, పృథ్వీ విద్య, సూర్య విద్య, చంద్ర మరియు లోక్ విద్య, మేఘ విద్య, ధాతు ఉచ్చార విద్య, దిన్ రాత్ విద్య, శ్రద్ధ విద్య, ఖగోళ విజ్ఞానం, భూగోళ శాస్త్రం, కాల విద్య, భూగర్భ విద్య, రత్న మరియు లోహాలు, ఆకర్షణ విద్య, ప్రకాశ విద్య, సంచార విద్య, విమాన విద్య, జలయాన్ విద్య, ఇటువంటివి మరెన్నో విద్యలను నేర్పించేవారు. ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ. అయితే ఇప్పుడు మనం ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి కూడా కొన్ని తెలుసుకుందాం. వ్యాపార విద్య, కృషి విద్య, పశుపాలన విద్య, పక్షి విద్య, యాన విద్య, వాహనాల రూపకల్పన మరి ఇటువంటివి మరెన్నో ఉన్నాయి. అయితే ఈ విద్యలన్నిటినీ గురుకులాల్లోనే బోధించేవారు. కానీ కాలంతో పాటు గురుకులాలని అదృశ్యం చేశారు బ్రిటిష్ వారు. ఆ జ్ఞానం అంతటినీ కనుమరుగయ్యేలా చేశారు. ఇది మైకల్తో ప్రారంభమైంది. ఈరోజు మైకల్ పద్ధతి ద్వారానే మన దేశ యువ భవిష్యత్తు ఇప్పటికీ నాశనం అవుతోంది. భారతదేశంలో గురుకులాల సంస్కృతి ఎలా ముగిసింది? కాన్వెంట్ విద్యా పరిచయం గురుకులాలన్నిటినీ నాశనం చేసింది. భారతీయ విద్యా చట్టం 1835లో ఏర్పడింది. దీన్ని మైకల్ రూపొందించారు. మైకల్ ఇక్కడ విద్యా వ్యవస్థపై ఓ సర్వే నిర్వహించాడు. దానికి చాలామంది బ్రిటిష్ వారు కూడా పాల్గొన్నారు. భారతదేశంలో విద్యా విధానం గురించి తాము నివేదికలు ఇచ్చారు. అయితే దానిలో ఉత్తర భారతదేశం యొక్క సర్వే చేసిన ఆధారాల ప్రకారం 97% అక్షరాభ్యాసం ఉందని, దక్షిణ భారతంలో 100% అక్షరాభ్యాసం ఉందని చెప్పారు. అందుకు బ్రిటిష్ మన భారతదేశం యొక్క దేశీయ మరియు సాంస్కృతిక విద్యా సంస్థను పూర్తిగా కూల్చివేయబడాలని మరియు దాని స్థానంలో ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు. మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది. ఆ సమయంలో దానిని ఉచిత పాఠశాల అని పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తాలోని విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి. ఈ 3 బానిసయుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ భారతదేశంలో అలాగే ఉన్నాయి. ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం కానీ, మన సంస్కృతిని చూసి సిగ్గుపడటం, మనల్ని మనం తక్కువగా భావిస్తున్నాము. మాతృభాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువగా తెలుసు. భారతీయ సంస్కృతి గొప్పతనం తెలుసుకోండి. మన జాతీయ సంస్కృతి వారసత్వాన్ని మరి తిరిగి పొందే సమయం ఇదే అని నేనైతే భావిస్తున్నాను. మీరేమంటారు? మరి ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.